ఏర్పేడు ఐఐటీలో ఇటీవల జరిగిన ల్యాప్టాప్ దొంగతనం కేసులో నిందితులు వీరాస్వామి, గణేశన్, తమిళ సెల్వన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా వారి నుంచి 15 ల్యాప్టాప్లు, 3 మొబైల్ ఫోన్లు, ఒక పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు భోపాల్లో సైతం చోరీలు చేశారని, వారిపై ఇప్పటికే 9 కేసులున్నాయన్నారు. ల్యాప్టాప్లను కొన్న వ్యక్తిని సైతం అరెస్ట్ చేశామని ఏఎస్పీ రవి మనోహర్ ఆచారి తెలిపారు. మీకందరికీ తెలుసు, ఏర్పేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఐఐటి కాలేజీలో ఈ నెల 18వ తేదీ 8 ల్యాప్టాప్లు దొంగతనం జరిగింది అనేటువంటిది ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో జనరల్గా ల్యాప్టాప్స్ పోతే పట్టుకోవడం చాలా కష్టం. అది లిటరలీ 100 కేసుల్లో 100 కేసుల్లో 2-3 కేసులు దొరుకుతాయి తప్ప మిగతా కేసులు అంత ఈజీగా దొరకవు. సో దీంట్లో మన రేణిగుంట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన ఏర్పేడు సిఐ, అదేవిధంగా రేణిగుంట సిఐ వీళ్ళంతా కూడా ఏం చేశారు, టెక్నికల్గా పోయారు. దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడికి వెళ్ళింటాడు, ఏం సంగతి అనేటువంటిది ప్రోబ్ చేసి దాని ద్వారా ముద్దాయి ఎక్కడున్నాడు, ఏం సంగతి అని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి వచ్చేసి తమిళ సెల్వన్. ఇతను వచ్చేసి తిరువారూరు జిల్లా తాలూకా, తమిళనాడు స్టేటు ఇతను. అదేవిధంగా ఇతను దాదాపు చాలా న్యూమరస్ మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు. అంటే మనకి ఇప్పటివరకు తెలిసిన కేసు ఒక 9 కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయినాడు అనేటువంటిది తెలుసు. అయితే ఇతను చేసే విధానం ఏంటంటే ఓన్లీ ఐఐటీస్ అండ్ మెడికల్ కాలేజెస్, వేరే దాంట్లోకి పోడు. ఐఐటీస్ కానీ మెడికల్ కాలేజెస్కి కానీ. సో అతని యొక్క నైపుణ్యంతో చెప్తారే, బలంగా చెప్తే అబద్ధమైన నిజమవుతుంది అన్నట్టు. సో అట్లా వాళ్ళ అబద్ధాన్ని నిజంగా చెప్పేంత నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆయుధంతోనే అతను ఇవన్నీ కూడా అందరినీ నమ్మించి ఇలా చేయడం జరిగింది. మనకు ఏదైతే 8 ల్యాప్టాప్స్ పైన 8 ల్యాప్టాప్తో సహా భోపాల్లో చేసినటువంటి ఇంకొక దానిలో ఐఐటీలో చేసినటువంటి భోపాల్లో ఉన్నటువంటి ఐఐటీలో చేసినటువంటి మిగతా ఇంకొక 7 ల్యాప్టాప్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను ఏం చేద్దామంటే ఈ ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఇంకొక వ్యక్తి వీరస్వామి గణేశన్ అని ఇంకొకతను కోయంబత్తూరులో ఉండేటువంటి ఒకతనికి అమ్ముతాడు. ఎక్కడ చేసినా కూడా అతనికే పోతాయి చాలా వరకు. సో ఇతని ఎన్ని OLXలో పెడతాడు, అతను దాన్ని కొంటాడు. ఇలా జరుగుతూ వస్తుంది. సో మనం ఇదంతా కూడా టెక్నికల్గా మనము ప్రోబ్ చేసి దీంట్లో ముద్దాయి నుంచి ఎవరికైతే అమ్మాడో అతన్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. 15 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్స్ గుడ్ క్యాచ్, రియల్గా కూడా చాలా మంచి క్యాచ్. ఇలాంటివి అందులో విత్ ఇన్ ఏ వీక్ మనకు 18వ తేదీ జరిగింది. ఆల్మోస్ట్ నేను అరెస్ట్ చూపించారంటే దాదాపు వారం రోజుల్లోనే ఈ ముద్దాయిలు దొరకడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా క్విక్గా దొరికారు. అది మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ప్రతిభ కనబరిచిన అందరికీ కూడా ఎస్పీ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు వీళ్ళందరినీ కూడా. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగారు, ఎక్కడెక్కడో పోయారు, ఎక్కడెక్కడో చూశారు. సో అందరికీ మా ఎస్పీ గారి తరఫున రివార్డ్స్ కూడా ప్రకటించేస్తాం. థ్యాంక్ యూ.